మీడియాతో కవిత చిట్ చాట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలు మాట్లాడుతున్న అంశం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం గురించి. ఇప్పుడు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమంటూ బాంబు పేల్చారు మహేష్ కుమార్ గౌడ్. విలీనంపై బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అంటున్నారు. శామీర్పేట ఫామ్ హౌస్లో ఈటెలతో హరీష్ రావు రహస్యంగా భేటీ అయ్యారు అంటూ బాంబు పేల్చారు టీపీసీసీ అధ్యక్షుడు. ఈటెలతో ఫోన్లో మాట్లాడారు కేసీఆర్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అంటూ ఉన్నారు. ఇప్పటికే కవిత కేసీఆర్కు లేఖ రాయడం, ఆ లేఖ బయటకు రావడం, ఆ తర్వాత కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అనడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన అంశాలు. ఆ చర్చ జరుగుతుండగానే కవిత మీడియా చిట్ చాట్లో తోటాల్ లాంటి మాటలు పేల్చారు బీఆర్ఎస్ నాయకులపై. అసలు కవిత ఎవరిని టార్గెట్ చేశారు అని వెతుక్కోవాల్సి వచ్చింది, చర్చించుకోవాల్సి వచ్చింది. నేరుగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు, సంతోష్ను టార్గెట్ చేశారు, హరీష్ రావును కూడా కవిత టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా అందులో కవిత మాట్లాడిన మాటలు 100కు 100% బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయి, జైల్లో ఉన్నప్పుడు నేనే వద్దు అన్నాను అంటూ కవిత మాట్లాడారు. కవిత మాట్లాడిన తర్వాత అప్పట్లో ఆర్టీవీ కూడా అదే విషయాన్ని చెప్పింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక 9 నెలల క్రితం ఆర్టీవీ చెప్పింది. అదే విషయాన్ని ఇప్పుడు కవిత కూడా చెప్పడంతో నిజమే ఏదో జరుగుతోంది, బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ చెబుతున్నది అదే. రేవంత్ రెడ్డి కూడా ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లో కూడా ఆ నినాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది, నానింది, ప్రజల నోళ్లలో నానింది. కొన్ని పరిణామాలు, కొన్ని ఈక్వేషన్స్, కొన్ని పరిస్థితులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనటానికి, నమ్మటానికి అవకాశం కల్పిస్తున్నాయంటూ జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఎంపీ స్థానాలను ఎక్కువగా గెలుచుకోవటానికి బీఆర్ఎస్ లోపాయికారిగా ప్రయత్నం చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు కవిత కూడా మాట్లాడారు. నన్ను ఓడించడానికి మా పార్టీ నేతలే ప్రయత్నాలు చేశారు అంటూ కవిత కూడా మాట్లాడారు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే ప్రక్రియ నేను జైల్లో ఉండగా జరిగింది, ఆ కుట్రకు నేను జైల్లో ఉండగానే ప్రారంభించారు, నేనే అడ్డుకున్నానంటూ కవిత మాట్లాడారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా చెప్తున్నారు. మొన్న ఈటెల రాజేందర్ ఫామ్ హౌస్కి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు ఈటెల మధ్య బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చాలాసేపు చర్చ జరిగింది. హరీష్ రావు అక్కడే ఉండి ఈటెలతో మాట్లాడించారు. ఈటెల కేసీఆర్ మాట్లాడుకున్నారు. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడారు. ఒక్కసారి మహేష్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. కాళేశ్వరం నోటీసులు వచ్చాయి, వారేమో బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న శామీర్పేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది, ఈటెల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు అంటూ ఉన్నారు మహేష్ కుమార్. హరీష్ రావు వెళ్ళి ఈటెల రాజేందర్తో కలిశారు, మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా ఈటెల రాజేందర్తో ఫోన్లో మాట్లాడారు. హరీష్ రావు అక్కడ ఉండగానే మాట్లాడారు. అయితే దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ కూడా ఆ తర్వాత నిజానికి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రఘునందన్ మాట్లాడిన మాటలు కూడా మనం వినాలి. ఒక్కసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ కవితపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని మాటలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కవిత కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, కవిత కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతున్నారని, కవిత మంత్రి పదవి అడుగుతున్నారు కాంగ్రెస్లో అంటూ కూడా వార్తలు వచ్చాయి. దాన్ని కవిత ఒక ట్వీట్లో ఖండించారు. దాని గురించిన వివరాలు కూడా చూద్దాం. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అలా డాడీని చెప్పాను, ఉత్తర రాసింది కదా డాడీకి, డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగుమాను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. అదొక ఇంటి సమస్య, అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం ఇది. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అసలు ఈ విలీన ప్రక్రియ గురించి మీకు ఎవరు చెప్పారు, మాతో ఎవరు మాట్లాడారు అనే విషయాన్ని కూడా మీరు చెప్పండి, అది కేసీఆర్ని మీరు అడిగారా అంటూ కవితను ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఉండగా కవితతో ఈ ప్రస్తావన తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి జైల్లో ఉండగా కవితను కలిసిన వాళ్ళు ఎవరు? హరీష్ రావు కలిశారు, కేటీఆర్ కలిశారు. మరి ప్రస్తావనను తీసుకొచ్చింది కేటీఆరా, హరీష్ రావా, కేసీఆర్? కేసీఆర్ జైల్లో కవితను కలవలేదు. మరి కవిత దగ్గరికి ప్రస్తావన తీసుకువెళ్ళింది ఎవరు అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అడిగారు, అసలు మాతో చర్చించింది ఎవరు, ఈ ప్రతిపాదన ఎవరి దగ్గర తీసుకొచ్చారు అనేది కేసీఆర్ను అడగండి అని కవితను మాట్లాడుతున్నారు. ఇది ఫ్యామిలీ గొడవ, ఇది కుటుంబ గొడవ, ఇది డాడీ డాటర్కి సంబంధించిన గొడవ అని కిషన్ రెడ్డి అన్నారు. మరి రఘునందన్ ఏమన్నారు? రఘునందన్ కూడా మాట్లాడారు. ఎంపీ రఘునందన్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెడుతుందని నేను కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని నేను ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ చేసి చెప్పినో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయితే జూన్ 2కి అవుతుందా జూలై 2కి అవుతుందా అనేది కొంచెం వేసి చూద్దాం. అన్నం ఉడికేదాకా ఆగినావు, చల్లడిదాకా ఆగకపోతే ఎట్లా అన్న? కవిత బయటకు వచ్చుడు ఖాయం, పార్టీ పెట్టుడు ఖాయం. అది ఇయ్యాలన్నా రేపా ఎల్లుండి అనేది కొంచెం వెయిట్ చేసి చూడండి. సో కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలా, కవిత బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఏమన్నా స్పోక్స్ పర్సనా, లేకపోతే కేసీఆర్ గారు పోయి మాట్లాడమన్నారు అనేది కవిత చెప్పాలి. కవిత కాదు అక్కడ. టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎవరితో చర్చలు జరిపింది? నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి అంటుంది. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు చర్చలు ఎవరితో జరుపుతారు? తోటి ఖైదీలతో జరిపారా? తోటి ఖైదీలతో జరిపితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. మీరు అన్నారు మా నాయకుడు కేసీఆర్, మేము ఆయన్నే గుర్తిస్తామని. కేసీఆర్ గారు జరిపినరా? కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎట్లా చెప్తారు? ఏంది దేశం కోసం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని కవితమ్మ జైలుకు పోయిందా? ఆమె 6 రోజులు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 8 నెలలు ఉంటుంది, మాకేం సంబంధం అన్నది? చట్టం తన పని తాను చేసుకొని పోయేటటువంటి పరిణామ క్రమంలో వారు జైలుకు పోయినారు. వారు జైలుకు పోయినటువంటి విషయానికి మాకేం సంబంధం ఉంటుంది? వారు జైల్లో ఉండడానికి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడానికి ఏం సంబంధం ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి మీరు ఒకసారి గమనించాలి శ్రీధర్ అన్న, ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2001లో పార్టీ పుట్టింది, 2004లో ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు. 5 ఏళ్ళు కాలే, 2009 వచ్చింది. తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకొని మహాకూటమైన ఎన్నికలకు పోయినరు. 2014 తెలంగాణ వచ్చింది. ఎన్నికలకు పోవడం చేతనైతుందో కాదో అని భయపట్టిపోయి సోనియామ్మని కలిసి దండం పెట్టి సాష్టాంగంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోమని చెప్పి దండం పెట్టి కలిసిరని గ్రూప్ ఫోటోలు అన్ని పేపర్లలో కనబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలుపుకోలేదో, కాంగ్రెస్కి వాళ్ళకి ఏడజేడిందో వాళ్ళు చెప్పుకోవాలి. కానీ అన్న మేము ఎప్పుడన్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయా? లేని దాన్ని జరుగుతుందని ఎందుకు చెప్తుంది కవిత గారు? అంటే పోయిన పరపతిని, పోయిన స్పేస్ని, పోయిన జనంలో వల్ల విలువల్ని తిరిగి తెచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి. సార్ రఘునందన్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ నేను అదే మాట చెబుతున్నాను అని రఘునందన్ అంటున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని. అది జూన్ 2న జూలై 2న అనేది కవిత తేల్చుకుంటారు. నాకున్న సమాచారం ప్రకారం కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని రఘునందన్ రావు, ఎంపీ రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇక బీజేపీలో విలీనం గురించి ఎవరితో చర్చించారు, ఎవరితో మాట్లాడారు అనే విషయం గురించి కవిత, కేసీఆర్ చూసుకోవాల్సిన విషయాలు అని బీజేపీ నేతలు అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కవితతో ఎవరు చర్చించారు, కవిత ఎవరికి
అలా కుదరదు, విలీనాన్ని కుదరదు అని కవిత ఎవరికి చెప్పారు అనే విషయం గురించి కవిత చెప్పాలి అని అంటూ ఉన్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడు కవితను కలిసిన వాళ్ళు కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. కానీ కేసీఆర్ కవితను జైల్లో కలవలేదు. మరి ఈ ప్రతిపాదన కవిత ముందుకు తీసుకొచ్చింది ఎవరు? కవిత జైల్లో ఉన్నప్పుడు ప్రతిపాదన తీసుకొస్తే అది కేటీఆర్, హరీష్ రావా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అనే విషయం పైన కూడా ఈ కాంగ్రెస్ బీజేపీలు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది తథ్యమని. మరోవైపు మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, కవిత కాంగ్రెస్లో కలవబోతున్నారు, ఒక 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కవిత కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, మంత్రి పదవి అడుగుతూ ఉన్నారని. ఆ వార్తను కవిత ఖండించారు. నన్ను అడగకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అంటూ కవిత ఖండించారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కవిత బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలను ఇచ్చారు. కవిత బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీలో చేరడం ఖాయమని చెప్తున్నారు, కలవడం ఖాయమని చెప్తున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. ఏం మాట్లాడారో మహేష్ కుమార్ ఏం మాట్లాడారో నేను మళ్ళీ మీకు చెప్పబోతున్నాను. ఈటెల రాజేంద్ర ఫామ్ హౌస్కి హరీష్ రావు వెళ్ళారు. ఈటెల రాజేంద్రతో హరీష్ రావు మాట్లాడారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత కేసీఆర్ ఫోన్లో ఈటెల రాజేంద్రతో మాట్లాడారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. దీన్ని హరీష్ రావు ఖండించారు. హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఏం మాట్లాడారో, ఏం ట్వీట్ చేశారు ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాను. సో మొత్తానికి కవిత తెలంగాణ రాజకీయాలలో పెద్ద బాంబు పేల్చారు. కవిత తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద బాంబు పేల్చారు. అన్ని పార్టీలు కూడా ఇదే వాస్తవం అంటూ బీఆర్ఎస్ బీజేపీ చుట్టూ చాలా మాట్లాడుతున్నారు, చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది జరిగి తీరుతుంది అని. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని రఘునందన్ రావు అంటూ ఉంటే, హరీష్ రావు ఈటెల రాజేందర్ని కలిశారు, కేసీఆర్ మాట్లాడారు, పార్టీని విలీనం చేయడానికి మాట్లాడుకుంటున్నారు అని. ఇటు కవిత కాంగ్రెస్లో చేరబోతున్నారు, ఒక 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవిని అంటూ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. దాన్ని కవిత ఖండించారు. ఇదిగో చూడండి ఒకసారి, హరీష్ రావు చేసిన ట్వీట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హరీష్ రావు ఈ ట్వీట్ ఎందుకు చేశారో తెలుసా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని చూడండి. మొదటి లైన్ చూడండి ఒకసారి, అదిగో మొదటి లైన్. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మొదటి లైన్ రాశారు. రెండో లైన్లో ఏముందో ఒకసారి చూడండి, నేను చదివి వినిపిస్తాను. రెండో లైన్లో అదిగో చాలా స్పష్టంగా కనబడుతోంది. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అని అదిగో రెండో లైన్లో రాశారు హరీష్ రావు. ఇక మూడో లైన్లో ఏం రాశారో తెలుసా? మూడో లైన్లో విలువలకు తిలోదకాలు ఇచ్చి రేవంత్ బాటలోనే మీరు నడుస్తున్నారు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు హరీష్ రావు. విలువలకు తిలోదకాలు ఇచ్చి రేవంత్ బాటలో మీరు నడుస్తున్నారు అంటూ గత టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చుతూ ప్రస్తుత టీపీసీసీ చీఫ్ని పోల్చి ఈ మాటలు మాట్లాడారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని హరీష్ రావు అంటున్నారు. అంటే బట్ట కాల్చి మీద వేసి మా వైపు నిందలు మోపుతూ ఉన్నారు అని హరీష్ రావు అంటున్నారు. అదిగో 4వ లైన్ చూడండి ఒకసారి, 4వ పేరా, బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని హరీష్ రావు అన్నారు. ఇంకేమన్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎక్కడ కలిసాము అని చెప్పారో తెలుసా? ఒకవేళ ఈ బీజేపీ నేతలను కలిస్తే అది ఎక్కడ కలిసాము అనే విషయాన్ని కూడా హరీష్ రావు చెప్పారు. ఏ పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్టుగా ఇతర పార్టీ నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అని. చూసారా ఈ పేరాలో? 5వ పేరాలో పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇంకేం చెప్పారు అంటే ఈ ట్వీట్లో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను అని హరీష్ రావు అన్నారు. ఇక ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు
420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్కి సూచిస్తున్నాం. ఇది హరీష్ రావు